రాజకీయాల్లో బండ్లు ఓడలు ఓడలు బండ్లు అవుతాయనే సామెత ఓ రాజకీయ నాయకుడి జీవితం చూస్తుంటే నిజమే అనిపిస్తోంది. గులాం నబీ ఆజాద్ ఒకప్పుడు కరుడుగట్టిన కాంగ్రెస్ నేతల్లో అగ్రగణ్యుడు. పార్టీ మాటే వేదం, పార్టీ నినాదమే ఫైనల్ అన్నట్లు వ్యవహరించారు. ఆ తర్వాత మారిపోయారు అనుకోండి. 40 ఏళ్ల జాతీయ రాజకీయాల్లో ఎంతో చూశారు. కానీ ఇప్పుడు గులాం నబీ ఆజాద్ రాజకీయ భవిష్యత్తుపై పెద్ద చర్చ నెలకొంది. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన ఆయన తన అనుచరులతో కలిసి డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ డిపిఏపి అని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం డిపిఏపిలో ఆయన ఏకాకిగా మారినట్లుగా తెలుస్తోంది. ఇటీవల ఆజాద్కు అత్యంత సన్నిహితులుగా భావించిన పలువురు నాయకులు వరుసగా కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి చేరడం స్థానిక రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. గులాం నబీ ఆజాద్ బీజేపీతో ప్రధానమంత్రి మోదీతో సన్నిహిత సంబంధాలున్నాయని కాంగ్రెస్ వర్గాల్లో వచ్చిన విమర్శల కారణంగానే ఆయన అనుచరులు అసంతృప్తి పెరిగినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీంతో ఆయన వెంట ఉన్న నేతలు ఆజాద్కు బై చెప్పి కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. తన వెంట ఉన్న నేతలు పార్టీ మారడంతో డిపిఏపి పార్టీ భవిష్యత్తు దశ దిశ ఏంటనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. దీంతో కార్యకర్తలు నాయకులు అయోమయంలో పడిపోయారు. ఈ సమయంలో ఆజాద్ స్వయంగా పార్టీని రద్దు చేసి రాజకీయ సన్యాసం తీసుకునే ఆలోచనలో ఉన్నారన్న ఊహాగానాలు కూడా జోరుగా వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో ఆయన తీసుకునే నిర్ణయం జమ్మూ కాశ్మీర్ రాజకీయ సమీకరణాలపై కీలక ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం పనిచేసిన గులాం నబీ ఆజాద్ సంజయ్ గాంధీ, రాజీవ్ గాంధీ అండతో జాతీయ రాజకీయాల్లో ప్రవేశించారు. గులాం నబీ ఆజాద్ 1980 పార్లమెంట్ ఎన్నికల్లో మహారాష్ట్రలోని వాసిం లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి గెలిచి 1982లో ఇందిరాగాంధీ మంత్రివర్గంలో కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టాడు. ఆయన మాజీ ప్రధానులు రాజీవ్ గాంధీ, పివి నరసింహారావు, మన్మోహన్ సింగ్ మంత్రివర్గాల్లో మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. 1991లో తొలిసారి రాజ్యసభకు ఎన్నికయ్యాడు. ఆజాద్ 2 సార్లు లోక్సభ సభ్యుడిగా, 5 సార్లు రాజ్యసభ సభ్యుడిగా పనిచేశాడు. ఆయన 2005 నుండి 2008 జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయన 2022 ఆగస్టు 26లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి సొంత కుంపటి డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీని 2022 సెప్టెంబర్ 27న పెట్టుకున్నారు. కొత్త పార్టీతోనే జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి చిత్తుగా ఓడిపోయారు. పార్టీ నుంచి కీలక నేతలు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. చివరకు తన సొంత పార్టీలో ఏకాకి అయ్యారు అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం 76 ఏళ్ల వయసులో ఆయన మళ్ళీ రాజకీయాల్లో యాక్టివ్ అయ్యే అవకాశాలు కనుచూపు మేరలో కూడా కనిపించడం లేదు. గతంలో ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. మరి గులాం నబీ ఆజాద్ రాజకీయాల్లో కొనసాగుతారా లేక వైదొలుగుతారో చూడాలి.